హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఉప్పల్ను మబ్బులు కమ్మేయడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కు అంతరాయం కలిగించే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. దీంతో క్రికెట్ అభిమానులు నిరాశపడుతున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ ను వీక్షించేందుకు భారీగా ఐపీఎల్ అభిమానులు ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటున్నారు. వర్షం ఆటంకం కలిగించడంతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఉప్పల్ స్టేడియం నుంచి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, నిజానికి ఈ రోజు హైదరాబాద్ సన్ రైజర్స్ కి చాలా కీలక మ్యాచ్. ఈ మ్యాచ్ లో గెలిస్తే సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే భారీ వర్షం కొంత మ్యాచ్ కు ఆటంకం కలిగించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పాయింట్స్ పట్టికలో హైదరాబాద్ 5వ స్థానంలో ఉంది 14 పాయింట్లు. ఈ మ్యాచ్ గెలిస్తే ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే భారీ వర్షం నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే వర్షంతో నిండిపోయిన పరిస్థితి. స్టేడియం కంటే రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే స్టేడియంకు పెద్ద ఎత్తున అభిమానులంతా చేరుకుంటారు. సహజంగానే 3:30-4 గంటల ప్రాంతం నుంచి స్టేడియంలోకి అభిమానులను సిబ్బంది అనుమతిస్తూ ఉంటారు సహజంగా. అయితే ఈ రోజు ఇప్పటికే కొంత స్టేడియం వద్దకు అభిమానులు చేరుకున్నప్పటికీ కూడా కొంత లోపల పరిస్థితి అంటే పిచ్ను కవర్స్తో కప్పి ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అవుట్ఫీల్డ్ అంతా కూడా నిజానికి చిత్తడిగా మారుతుంది. భారీ వర్షం పడుతుంది. మరొక 2 గంటల పాటు హైదరాబాద్లో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే దాదాపుగా ఈరోజు మ్యాచ్ జరగడం కొంత కష్టంతో కూడుకుంది. అయితే ఉప్పల్ స్టేడియంలో కనుక ఎంత భారీ వర్షం పడినా కూడా అవుట్ఫీల్డ్లో ఉన్న నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్లే సదుపాయం ఉంటే కనుక కొంత మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. అంటే 7:30కి ప్రారంభం కావాల్సిన మ్యాచ్ కొంత ఆలస్యంగా 8:30 లేదంటే 9కి ప్రారంభమైనా కూడా కొంత మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ వర్షం ఎంత మేరకు పడుతుంది, అవుట్ఫీల్డ్ను ఎంత మేరకు దెబ్బతీస్తుంది అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది మ్యాచ్ జరగడం అనేది. ఇక ఇప్పటికే ఇరు జట్లు కూడా నిన్న మొన్నటి నుంచి కూడా అటు గుజరాత్ కావచ్చు, హైదరాబాద్ సన్ రైజర్స్ కావచ్చు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రాక్టీస్ చేసిన పరిస్థితి. ప్లేయర్స్ అంతా కూడా ఇప్పటికే స్టేడియం చేరుకున్నప్పటికీ కూడా కొంత పిచ్నంతా కూడా కవర్స్తో సిబ్బంది కప్పి ఉంచారు. అదేవిధంగా అవుట్ఫీల్డ్ కూడా ఎక్కడా కూడా తడిగా మారకుండా పెద్ద వర్షం పడినా కూడా నీళ్ళన్నీ కూడా జారి వెళ్ళిపోయేలాగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక టికెట్స్ కొన్న అభిమానులు అయితే పెద్ద ఎత్తున స్టేడియంకి చేరుకుంటూ ఉన్నారు. ఇంకొక 2 గంటల పాటు ఈ వర్షం కొనసాగితే మాత్రం మ్యాచ్ జరగడం కొంత కష్టంతో కూడుకున్న పని. ఒకవేళ మ్యాచ్ కనుక రద్దయితే ఖచ్చితంగా అటు గుజరాత్కు ఇటు హైదరాబాద్కు చెరొక పాయింట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. తద్వారా అంటే ఇప్పటికే 12 మ్యాచ్లను హైదరాబాద్ పూర్తి చేసుకుంది. వాళ్ళ 13వ మ్యాచ్ ఈ సీజన్లో భాగంగా ఈ ఐపీఎల్లో 13వ మ్యాచ్ ఆడబోతున్న నేపథ్యంలో ఇది అత్యంత కీలకమైన మ్యాచ్. కీలకమైన మ్యాచ్కి ముందు కొంత హైదరాబాద్లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. గతంలో భిన్నంగా అంటే సహజంగా జూన్ నెల నుంచి వర్షాలు ఎక్కువ పడతాయి కానీ మే నెల అంటే పెద్ద ఎత్తున ఎండాకాలం ఉన్నప్పటికీ కూడా మరొక 2-3 రోజుల పాటు ఇవే పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఒకసారి మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున వర్షపు నీళ్లు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిండిపోతున్న పరిస్థితి. ఈ మేరకు కనుక ఇంతే వర్షపు నీళ్లు కనుక మైదానంలో స్టేడియంలో కనుక నిలిస్తే మాత్రం కొంత మ్యాచ్ జరగడం కష్టంగా మారుతుందని చెప్పి సిబ్బంది చెప్తున్నారు. అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి వాళ్ళు మాత్రం కొంత డిఫరెంట్గా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్ జరుగుతోంది. కొంత ఆలస్యమైనా సరే స్టేడియంలో ఉన్న నీళ్ళన్నింటినీ కూడా బయటకు పంపించేసి ఇప్పటికే పూర్తి స్థాయిలో కవర్స్తో స్టేడియాన్ని కప్పి ఉంచి కొంత కాపాడే ప్రయత్నం చేస్తున్నారు సిబ్బంది. సో అక్కడ కనుక అంటే నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్ళిపోతే కొంత మ్యాచ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే అది 20 ఓవర్లు జరుగుతుందా లేకపోతే కుదించి 15 ఓవర్లకు లేదంటే 10 ఓవర్స్కి తగ్గిస్తారనేది కూడా వేచి చూడాలి. గతంలో ఐపీఎల్ మ్యాచెస్లో ఎప్పుడు కూడా 20 ఓవర్ల మ్యాచ్ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో పరిస్థితులు వేరే ఉంటాయి. 20 ఓవర్ల మ్యాచ్ ఒకవేళ వర్షం పడితే కనుక 15 ఓవర్లకి 14 ఓవర్లకి ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఐపీఎల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఖచ్చితంగా 20 ఓవర్స్ ఆడాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ జరుగుతుందా లేదనేది కూడా కొంత సందిగ్ధత అయితే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కాసేపు తర్వాత అంటే వర్షం ముగిసిన తర్వాత వర్షం కనుక ఆగితే కనుక పిచ్ను ఖచ్చితంగా అంపైర్స్ పరిశీలించిన తర్వాత మ్యాచ్ జరిగిద్దా లేదా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక అటు హైదరాబాద్ సన్ రైజర్స్ టీం పూర్తి స్థాయిలో ఫామ్లో ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఇవాళ మ్యాచ్ జరగకపోతే మాత్రం కొంత టీంకి కొంత దెబ్బ అనే చెప్పవచ్చు. ఇక గుజరాత్ టైటాన్స్ కూడా ఇది అత్యంత కీలకమైన మ్యాచ్. సో ఈరోజు ఏదేమైనప్పుడు కూడా ఉప్పల్ స్టేడియం అంతా కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీ వర్షంతో ఉప్పల్ కావచ్చు, అటు తార్నాక కావచ్చు, ఇటు హబ్సిగూడ కావచ్చు, దాదాపు ఎల్బీ నగర్ వరకు కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతున్న నేపథ్యంలో మనకు 2 గంటల పాటు ఈ వర్షం పడితే ఖచ్చితంగా మ్యాచ్కు ఆటంకం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఒకవేళ వర్షం ఆగి కొంత స్టేడియంలో నీటిని బయటకు పంపిస్తే కనుక తర్వాత ఏం చేయాలి, మ్యాచ్ జరపాలా లేదంటే రద్దు చేయాలా, మరొక రోజు ఈ మ్యాచ్ జరపాలనేది మాత్రం ఖచ్చితంగా కొంత